దేశంలో కాంగ్రెస్ పార్టీది చిలక్కొట్టుడు అవినీతి అయితే బీజేపీది హోల్సేల్ అవినీతి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. విశాఖ నగరంలో జరిగిన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సిపిఐ నారాయణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సొంతంగా గెలుస్తామనుకున్న మోదీకి ప్రజలు షాక్ ఇచ్చారని పేర్కొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలోని 15 లక్షలు జమ చేస్తామన్న మోదీ హామీలు గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే ఆయన పాలన గొప్పతనమని విమర్శించారు. అంతకుముందు సిపిఐ జెండాను మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శులు జేవి సత్యనారాయణ, ముప్పల నాగేశ్వరరావు, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విమల తదితరులు పాల్గొన్నారు. పదకొండు నుంచి 14 వరకు ఢిల్లీలో జాతీయ సమితి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వ విధానం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకోవడం సహజం. ఇది ఈసారి 400 సీట్ల పైన గెలుస్తానని చెప్పి మోడీ ఆకాశం ఎగిరారు. అబద్ధాలు చెప్పని బహుశా గమనించగానే బతికుంటే నేను ఎందుకు పవిత్రాలు చెప్పేసి ఆత్మహత్య చచ్చిపోయేవాడు. అంత పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎవరో చెప్పిన అబద్ధాలు చెప్పాడు. ఇది విచారకరం. ప్రధానమంత్రి లాంటి వాడిని అంత మాట అనాలంటే చాలా బాధ. కానీ ఒకటైనా నిజం చెప్పాడు. ఆయన 10 ఏళ్ల కాలంలో ఇస్తాను ఉద్యోగాలు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చాయా? బ్లాక్ మనీ స్విస్ బ్యాంక్ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లోనూ 15 లక్షలు ఇస్తామన్నాడు. 15 పైసలు ఇచ్చాడా? అదేవిధంగా ఈ బ్లాక్ మనీ మొత్తం రద్దు చేస్తామని చెప్పేసి నోట్ల మీద దాడి చేశాడు. కొన్ని బయట మనీ బ్లాక్ మనీ తెచ్చాడా? ఈ ఆయన నోట్ల పైన దాడి చేసిన క్రమంలో బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. కార్పొరేట్ కంపెనీస్ టెర్రరిస్టులు వాస్తవం అన్నాడు. చేయగలిగాడా? ఇవన్నీ బ్లాక్ మనీ జరుగుతుందని చెప్పాడు. కానీ డ్రగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అదాన్ని ప్రపంచం నిపుణులు ఉంటాడా? ఆయన ఒక స్మగ్లర్, డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన ప్రధానమంత్రి అయితే ఆయన దేశం మొత్తం మీదుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇద్దరు కవలపల్లి ఇద్దరు, అదాన్ని మోడీ.